పయనించే సూర్యుడు. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం. హైదరాబాద్లో భారీ వర్షం, జలమయమైన రోడ్లు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన కోలా ఆనంద్. హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. దీంతో నగర వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హిమాయత్ నగర్, కోటి, అమీర్పేట, చోరబండ, జూబ్లీహిల్స్, ఎల్సీ నగర్, హయత్ నగర్, మేడ్చల్, విద్యానగర్, కోటి, అబిడ్స్, ఖైరతాబాద్, సచివాలయం తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. కర్నూలులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. కూడా మాజీ చైర్మన్ కుడుమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కూతురు పెళ్లి నగరంలోని జీఆర్సీ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ వేడుకలకు జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఏ క్యాంప్లోని మైపర్ కళాశాల మైదానంలో హెలికాప్టర్ దిగి అక్కడి నుంచి కారులో కళ్యాణ వేదికకు వచ్చారు. నూతన వధూవరులను జగన్ ఆశీర్వదించి తిరిగి వెళ్లారు. జగన్ ను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ నేతృత్వంలో శ్రీకాళహస్తి పట్టణ బీజేపీ కార్యాలయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 345వ వర్ధంతిని ఘనంగా నిర్వహించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ భరత జాతి ముద్దుబిడ్డ, వీరత్వం, పరాక్రమానికి ప్రతీకగా భావించే ఛత్రపతి శివాజీ మహారాజా 345వ వర్ధంతిని ఈ రోజు దేశమంతా ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలోనే గొప్ప యోధుడని, సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంత ప్రత్యేకత ఉంది. ఆయన పేరు వింటేనే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుందని కోలా ఆనంద్ ఉద్ఘాటించారు. చిన్నతనంలోనే మొఘలుల దాడుల్లో హిందూ మతం అంతరించిపోతుందని, వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన రోజుల్లో శివాజీ మహారాజ్ మండే నిప్పు కణికలా దూసుకొచ్చాడు. మొఘల్ రాజులతో ఎంతో విరోచితంగా పోరాడాడు. అందుకే హిందూ మతాన్ని కాపాడిన ఘనత ఒక్క మరాఠా మహారాజ్ శివాజీకే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఆ యోధుడి వర్ధంతిని భారతదేశ వ్యాప్తంగా ఒక వేడుకలా జరుపుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఒక పండగలా నిర్వహిస్తారు. అంతటి గొప్ప వీరయోధుడు ఆయన పుట్టినప్పటి నుంచి వీరమరణం పొందే వరకు అనేక ఘనమైన విజయాలు సాధించారని కోలా ఆనంద్ తెలిపారు. आस्ते कदम महाराज गणपति गजपति प्रजापति सुवर्ण रत्न श्रीपति अष्टावधान जागृत न्यायालंकार मंडित शस्त्र पारंगत राजनीति पुरंदर प्रौढ़ प्रताप पुरंदर क्षत्रिय कुलावतम
సింహాసనాధీశ్వర మహారాజాదిరాజ శ్రీమంత యోగి శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి హర 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 జై భవానీ జై భవానీ జై భవానీ హర నమ. బ్రాందీ షాపు తొలగించాలని గ్రామస్తుల ధర్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మాచవరం ప్రధాన రహదారిని ఆనుకొని 16 దళిత వాడల మధ్య ఏర్పాటు చేసిన బ్రాందీ షాపును తొలగించాలని దళిత మహిళలు ధర్నా. పలుమార్లు అధికారుల వద్దకు వెళ్లినా స్పందన కరువైందని, మాకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం ఆగదన్నారు. తక్షణమే బ్రాందీ షాపు తొలగించాలని దళిత మహిళల డిమాండ్. అంబేద్కర్ విగ్రహం చెంతనే బ్రాందీ షాప్ ఏర్పాటు చేయడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు న్యాయం జరిగే వరకు ధర్నాను విరమించేది లేదంటున్న దళితులు. ఇలాంటి ఇబ్బంది మొత్తం కంప్లీట్ చేసుకుని వచ్చాను. ఫైల్ కంప్లీట్ చేసుకుంటే ఇబ్బంది అవుతాం. జనవరి 27 వచ్చింది. ఆయన ఈవినింగ్ చెప్పాడు. తర్వాత కార్యక్రమం అలాగే కొనసాగుతుంటే మా వాళ్ళు వెళ్ళి ఆ తర్వాత లేడీస్ 2-3 సార్లు ఇంచుమించి వెళ్ళి ధర్నా చేశారు. దానికి సంబంధించి ఫోటోస్ అండి చేయలేదు. దానికి సంబంధించి అదేవిధంగా ఇది ఆగట్లేదు, మీరు ఏం తీసుకున్నట్టు ఎంఆర్ఓ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాము. అప్పుడు ఎమ్మెల్సీ ఉంది కంప్లైంట్ చేయడం లేదు. అదేనల్ల
ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులో కీలకమైన గ్యాప్ 1 రాక్ఫిల్ డ్యాం పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధికారులు ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్యాప్ 1 రాక్ఫిల్ డ్యాంను సుమారు 25 మీటర్ల ఎత్తులో 540 మీటర్ల పొడవునా నిర్మిస్తారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ పీపీఏ అధికారులు, ఎంఏఐఎల్ ప్రతినిధులు మాట్లాడుతూ నిర్జీవ గడువులోగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని విభాగాలు సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతం చేసి ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పూజా కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు సిఈకే నరసింహమూర్తి, ఎస్ఈ రెడ్డి, రామచంద్రరావు, ఈఈకే బాలకృష్ణ, పీపీఏసీ రమేష్ కుమార్, ఎంఈఐఎల్ జాయింట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు, అంగరా, జీఎం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అయం ముహూర్త శుభ ముహూర్తస్తు. శుభానుకూలతా ఫలసిద్ధిరస్తు. ఓం శ్రీ మహా శుభానుకూలతా ఫలసిద్ధిరస్తు. అయం ముహూర్త శుభ ముహూర్తస్తు. హృదయం పెట్టుకుంటుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అమలు చేసి ఇచ్చిన మాటకు కట్టుబడిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. గురువారం ఇగరవరం మండలం ఒగిడి గ్రామంలో కిడ్నీ డయాలసిస్ చికిత్స పొందుతున్న బాధితురాలు పిల్లి సత్యవతి కుటుంబానికి 10,000 రూపాయలు పెన్షన్ అందజేసిన ఎమ్మెల్యే మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ వంతు సహకారం అందిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా కిడ్నీ డయాలసిస్ చికిత్స పొందుతున్న రోగులకు అందజేసే పెన్షన్ వారికి చేదోడు వాదోడుగా ఉంటుందని పేర్కొన్నారు. సత్యవతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇరగవరం మండలం ఓగిడి గ్రామంలో పిల్లి సత్యవతి గారు కిడ్నీ డయాలసిస్ పేషెంట్గా ఉండి ఈరోజు పెన్షన్ని అందించడం జరిగింది. 10,000 రూపాయలు పెన్షన్ మొదటి నెల అందించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి వారికి పెన్షన్లు అందించే విధానం, అదేవిధంగా ముఖ్యంగా ఇటువంటి కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకి ఈరోజు 10,000 రూపాయలు నెలకి పెన్షన్ అందిస్తూ వారి బాగోగులను చూసుకునే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ సత్యవతి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో పలు బీటీ రోడ్లు, సీసీ రోడ్లను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ సహకారం, చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ ఆలోచనల మేరకు రాష్ట్రంలో పాలన సుమారు 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే 3 కోట్ల పనులు చేయగలిగాం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సహకారంతో 5 ఏళ్లలో 100 కోట్లకు పైగా పనులు చేస్తాం. 2 కోట్లతో డయాలసిస్కు, మరో 1 కోటి రూపాయలు విప్పారు నుంచి గన్నవరం వరకు రహదారి నిర్మాణానికి మంజూరు. తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడమే ధ్యేయం. ఓకే సార్, ఓకే అండి. అభివృద్ధ్యర్థం అయం ముహూర్త శుభముహూర్త అస్తో శుభముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణామత్యంత అనుకూల్యతా బలసిద్ధరస్వాం ధ్రువం దేరాజావరుణ ధ్రువం దేవా బృహస్పతి ధ్రువం దైంద్రస్యాగ్నిష్ట రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిజా భస్మే దేవారుబ్రవన్నో అయం పుష్పాయాస్య పుష్పనే బృహస్పతి ప్రచోదయాస్థానామంజన్వగ్మహాదః బలధారకల్పోక్తి ఒక్కసారి సార్, సార్ ఒకసారి ఎలా చూడండి. ఓకే సార్. అటే అటే వెళ్ళండి, అటే వెళ్ళండి, అటే వెళ్ళండి. ఓకే 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 సార్. ఓకే సార్. ఓకే సార్. బ్రహ్మాండ తోట కంటే ఎంత అవుతుంది? 2 కిలోమీటర్లు బామ్మద్దే కదా. ఓ సార్ ఇటు చూడండి సార్, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు రండి అమ్మా, రండి చూడండి. ఓపెనింగ్ లో ఉన్న ఒక్కసారి ప్రసాద్ అన్న ఎదరకరా సార్, ఒకసారి చూడండి సార్. ఓకే సార్. ఊళ్ళో కొద్దిస్తారా భవనాలు అందరూ రండి, అందరూ ఊళ్ళో రండి. ఓకే సార్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపల్ కార్యాలయం నందు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి మరియు తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ, పలువురు నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వచ్చినప్పటికి ఏమైందంటే లెస్ కాంట్రిబ్యూషన్ 20% మాత్రమే మన తణుకు జీడీపీ ఇండస్ట్రీ
సెక్టార్ నుంచి వెళ్తారు. మనం ఏమనుకుంటున్నాం అంటే తణుకు కాన్స్టిట్యున్సీ వెస్ట్ గోదావరికి ఏ క్యాపిటల్ అనుకుంటాం మనం? ఇండస్ట్రియల్ ఉన్న అభివృద్ధి కానీ లేకపోతే ఏది జరగాలన్నా ముందు ఏ రంగాల్లో అభివృద్ధి సాధించాలి. సో మేడం గారు ఇందాక చెప్పారు ఆల్రెడీ, ప్రత్యేకించి అగ్రికల్చర్ సెక్టర్ నుంచి మన జీడిపికి మనకి రోల్ అవుట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. దానికి మన గౌరవ సీఎం గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో కనీసం 10,000 యూనిట్స్ అన్నా కూడా పెట్టించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి టార్గెట్ పెట్టని చెప్పారు. మాకు టార్గెట్ పెట్టారు. అయితే ఈ టార్గెట్ ముందుకు తీసుకెళ్ళడం అయితే చాలా కష్టంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే ముందుకు వెళ్ళడం కుదురుతుంది. ఇది ఎస్సీస్కి బీసీస్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే ఎస్సీస్కి ఎదలేదు కంప్లీట్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని అన్నారు. అది రూఫ్ టాప్ మీద పెట్టాలి, ప్లస్ వేరే ఎక్కడ పెట్టాలి అనేది ఏదో డిస్కషన్ ఉంది. అది కొంచెం క్లారిటీ రావాలి. ప్లస్ దాని మీద విధి విధానాలు ఫైనల్ గైడ్ లైన్స్ కూడా రావాల్సి ఉంది. బీసీస్కి అయితే 20,000 వరకు సబ్సిడీకి అదనంగా 78,000 కాకుండా 20,000 వరకు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడానికి లోన్ రూపంలో ఇచ్చి వారు వినియోగ చేసే విధంగా అది కూడా మన గౌరవ సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 2 విధి విధానాలు వచ్చిన తర్వాత ఈ 2 స్కీమ్స్ ని కూడా ఈ పిఎం సూర్యఘర్ లో భాగంగా ఎస్సీ బీసీస్కి ఫ్రీగా సోలార్ పవర్ ఇవ్వడం అనేది విస్తృతంగా ప్రతి ఒక్కరూ టేకప్ చేయాల్సిందే. గౌరవ ఎమ్మెల్యే గారు డైరెక్టర్స్ లో అందరూ మేమైతే ఈ సూర్యఘర్ది ఫాలోఅప్ చేస్తా ఉన్నామండి. కొంచెం అది ఇన్స్టలేషన్స్ అది అంతా కూడా అనుకున్నంత స్పీడ్గా అవ్వట్లేదు. బట్ ఒకసారి ఇది ఎస్సీది బీసీసీ వస్తే కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది అనుకుంటున్నాము. బట్ మా సైడ్ నుంచి అయితే ఫాలోఅప్ చేస్తా ఉన్నాం. మరో ఇక్కడ ఎంత వస్తుందండి? 47% అగ్రికల్చర్ అండ్ ఆక్వాకల్చర్, హార్టికల్చర్ చాలా తక్కువ ఉంది. ఈ రెండింటి నుంచే వస్తుంది. అతి ఎక్కువ కంట్రిబ్యూట్ అయిన ఆక్వాకల్చర్లో పెర్ ఏకర్ ప్రొడక్టివిటీని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈరోజు ఎకరాకి 4.5 టన్నుల వరకు ఉత్పత్తి వస్తుంది. దాన్ని మనము 6 టన్స్ వరకు కనుక పెంచుకునేటట్టయితే, అంటే పెంచుకోవడానికి దానికి చాలా ఉంటాయి. వాటికి డిసీజెస్ కంట్రోల్ చేసుకోవాలి, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, బెటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, బెటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా రైతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అయితే లాస్ట్ 4 years నుంచి రైతులు చాలా ఇబ్బంది పడ్డారన్న విషయం మాకు దృష్టిలో ఉంది. అయితే ఈ సంవత్సరం కొంతవరకు రేటు బాగానే ఉంది. అయినప్పటికీ కూడా పెర్ ఏకర్ ప్రొడక్టివిటీని పెంచుకోవడం మీద ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి, మా దగ్గర నుంచి, జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ దగ్గర నుంచి గ్రౌండ్ లెవెల్ విలేజ్ ఫిషరీస్ ఆఫీసర్స్ వరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. దీనికోసం రైతులకి ప్రత్యేకమైన వర్క్షాప్స్ పెట్టాలి. తర్వాత అడ్వాన్స్ సిస్టమ్స్ అయిన బయోబ్లాక్ ఆక్వాకల్చర్, రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్స్, వీటిని అడాప్ట్ చేసుకోవడానికి మన ఫార్మర్స్కి ట్రైనింగ్స్ పెట్టాలి. డిసీజ్ కంట్రోల్ మీద. తర్వాత అతి ముఖ్యమైనది వాటర్ పొల్యూషన్. ఏదైతే వాడేసిన వాటర్ ఉందో అది డ్రైనేజెస్లో వెళ్ళి లేకపోతే కెనాల్స్లో పెట్టడం వల్ల దిగువన ఉన్న రైతులు ఈ వాటర్ని వాడడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అలాంటివి లేకుండా అంటే వాడేసిన వాటర్, పొల్యూటెంట్ వాటర్ని మళ్ళీ ఈ సిస్టంలోకి రాకుండా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలి. ఇది అతి ముఖ్యమైన అంశం. తర్వాత మనకి ఎక్స్పోర్ట్స్, మన జిల్లా నుంచి ఎక్స్పోర్ట్స్ చాలా ఉన్నాయి. ట్రేసబిలిటీని పెంచుకోవాలి. ట్రేసబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ప్రతి ఫార్మర్ కూడా రిజిస్ట్రేషన్ అనేది అవసరం ఉంది. అయితే దీని మీద లాస్ట్ సెప్టెంబర్, అక్టోబర్లో మేము ప్రత్యేకమైన వర్క్షాప్స్ పెట్టి మండల్ లెవెల్ అవేర్నెస్ క్యాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ క్యాంప్స్ మేము జాయింట్గా పెట్టి ఒక రిజిస్ట్రేషన్ పెంచడం అయింది. అయితే మళ్ళీ ఇంకొకసారి ఈ యొక్క కార్యక్రమాలు పెట్టి 100% రిజిస్ట్రేషన్స్ ప్రతి ఫార్మరు, ప్రతి ఫార్మర్ కూడా, ఆక్వాకల్చర్ ఫార్మర్స్, సీడ్ గ్రోవర్స్, వీళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే
విజన్ డెవలప్మెంట్ ప్లాన్ అనగానే సాధారణంగా మనం కాన్స్టిట్యూన్సీలో ఉండే ప్రతి ఒక్కరు ఏమి కన్స్ట్రక్షన్ చేయాలి, రోడ్స్ ఎన్ని వేసుకోవాలి, కమ్యూనిటీ హాల్స్ ఎన్ని పెట్టుకోవాలి, దీంతో పాటు ఆగిపోకుండా మన యొక్క ప్రొడక్టివిటీని ఎక్స్పాండ్ చేసుకోవడం, ప్రొడక్టివిటీ పెంచుకోవడం ఆలోచించుకోవాలి. తర్వాత మరి యొక్క ముఖ్యమైన విషయం 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయిన పిల్లలందరూ కూడా ఉద్యోగాలకి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే సొసైటీలో ఇప్పుడు మనకున్న ఈ జిల్లాలో ఉన్న ఇండస్ట్రీస్లో చాలా రిక్వైర్మెంట్ ఉంది. దానికి సరిపడా మ్యాన్ పవర్ అయితే అక్కడ వెళ్ళట్లేదు. ఒక ఉదాహరణకి ఇప్పుడు ఆక్వా ప్రాసెసింగ్ కంపెనీస్లో ఎక్స్పోర్ట్ చేయాలి అని అన్నప్పుడు అక్కడ క్వాలిటీ అష్యూరెన్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.